ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుటకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతారో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడై ఉండును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 32-33 వచనంలో, యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరం కలగచేయకుడి. ఇలాగ నేను కూడా స్వప్రయోజనం కోరక అనేకులు రక్షింపబడాలని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను, ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. చివరిగా ఒక మాట. యోహాను రాసిన మరో పత్రిక 1వ అధ్యాయం 11వ వచనము. ప్రియుడా, చెడ్డ కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశ, నేను మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, మేము నిన్ను పోలి నడుచుకునేవారు ఉన్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. మీ ప్రేమలో కృపలో మమ్మల్ని బలపరిచి కాచి కాపాడు. మీకు మహింకరంగా మమ్మల్ని వాడుకోమని, మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.